100వ కీర్తన 4వ వచనం చదవండి. 4. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయన నామమును యెహోవా దయాళుడు, నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. మొదటి విషయము, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ప్రవేశించాలి. హల్లెలూయా. దేవుడి సన్నిధిని మనం పొందాలి అంటే మొట్టమొదటి విషయము థ్యాంక్స్ చెప్పాలి దేవుడికి. మనకిచ్చిన ఆహారాన్ని బట్టి థ్యాంక్స్ చెప్పాలి, మనకిచ్చిన బట్టలను బట్టి, గృహమును బట్టి, ఆరోగ్యమును బట్టి, కాపుదల బట్టి, సంతోషమును బట్టి, సమాధానమును బట్టి, వీటన్నిటిని బట్టి దేవుడికి ముందు మనము కృతజ్ఞతలు చెల్లించాలి. హల్లెలూయా. ప్రార్థనలు అడగడానికంటే ముందు, హల్లెలూయా, నాకు ఇది కావాలి ప్రభువా అని చెప్పేదాన్ని ప్రార్థన అంటాం. కానీ నీకు ఏమేమి ఉన్నాయో వాటిని బట్టి దేవుడికి ఏం చేయాలి? ముందు కృతజ్ఞతలు చెప్పాలి. హల్లెలూయా. మొదట నువ్వు కృతజ్ఞతలు చెప్పాలి. తర్వాత ఏమన్నాడు? కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో మీరు ఇప్పుడు దేవుడి మందిరంలోకి వచ్చారు, ఏం చేయాలంట? కీర్తనలు పాడాలి. హల్లెలూయా. కొంతమంది పాటలు పాడమంటే ఆ పాటలకి మనకి సంబంధం లేదన్నట్టుగా పాడుతుంటారు. పాటలు పాడేటప్పుడు ఆ కీర్తన నీవు విధేయత చూపించే వ్యక్తిగా పాడాలి. హల్లెలూయా. నువ్వు ఎలా పాడాలి పాట? నేను విధేయత చూపిస్తున్నాను ప్రభువా. ఎందుకంటే పాటలు చాలామంది పాడతారు. పాటలు పాడటం వలన దేవుడి సన్నిధి దిగిరాదు. ఎప్పుడు దిగి వస్తుందంటే ఆ పాటలో ఉన్న అర్థాన్ని నీవు గ్రహించి దానికి నీవు ఒబే అవ్వాలి, విధేయత చూపించాలి, లోబడాలి. అలా లోబడినప్పుడు దేవుడు నీతో ఉంటాడు. హల్లెలూయా. ఇందాక మనం పాడుకున్నాం, ప్రేమించదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. అప్పుడు నేను ప్రేమించదని అధికముగా అని పాడా. హల్లెలూయా. ఆ పాటను నేనేం చేయాలి? నిజముగా దేవుడిని ప్రేమించే బిడ్డగా నేను ఉన్నానా లేదా అని దేవుడు చూస్తాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. కాబట్టి ఆరాధన, దేవుడి సన్నిధిని మనతో ఉంచుకోవడం, దేవుడి సన్నిధి మనతో ఉండడం, దేవుని ఆరాధించడం అంటే దేవుణ్ణి ప్రేమించడం. హల్లెలూయా. దేవుడిని ఏం చేయడం? చెప్పండి, ప్రేమించడం. ప్రేమించడానికంటే ఇంకా ఎక్కువ, ప్రేమించడానికంటే ఇంకా ఎక్కువగా మనము చేస్తే దాన్ని ఆరాధన అని అంటారు. హల్లెలూయా. ఆరాధన అంటే ఇక తలంపులలో, ఊహల్లో మనం పడుకున్నా లేచినా ఆయనే మనలో మెదులుతూ ఉంటే దాన్ని ఏమంటారు? ఆరాధన అంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు ఎప్పుడైతే కృతజ్ఞతార్పణలతో దేవుడు మనకు చేసిన విషయాలను బట్టి దేవుడికి థ్యాంక్స్ చెప్తూ, అలాగే కీర్తనలు పాడుతూ స్తుతిస్తుంటే ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా. ఆయన సన్నిధి మనకి తోడుగా ఉంటుంది. పాటలు పాడే విషయంలో కొత్త పాటలు చాలామంది దైవజనులు రాస్తున్నప్పుడు ఆ పాటలు నీ జీవితానికి అన్వయించుకోవాలి. నువ్వు పాడేటప్పుడు నీ మనసుకు అన్వయించుకోవాలి. ఇది నా జీవితంలో, ఈ పాట నా జీవితంలో ఏంటి అని నీవు దాన్ని ప్రశ్నించుకోవాలి. అలా ప్రశ్నించుకొని ఆ హృదయంలోకి తీసుకొని ఆ పాటను పాడు. దేవుడి సన్నిధి మనతో కూడా ఉంటుంది. హల్లెలూయా. దైవ సన్నిధితో మనం నింపబడతాం. దేవుని బిడ్డలారా, ఆరాధన చేసేటువంటి వారిని దేవుడు చూస్తున్నాడు.
ప్రార్థన చేసేవారు ఈ భూమి మీద వరకు మాత్రమే ప్రార్థన చేస్తారు, కానీ ఆరాధన చేసేవారు పరలోకములో కూడా ఆరాధన చేస్తారు. హల్లెలూయా. ఆరాధన ఇక్కడితో కాదు, పరలోకములో కూడా ఆరాధన జరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. అంటే ఆరాధన అంటే ఆయన్ని ప్రేమించడం కంటే ఎక్కువ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పళ్ళని మనం రొట్టె ద్రాక్షరసం తీసుకునేటప్పుడు మనం ఏం చేస్తాం? ఆరాధన అంటాం. అంటే ఏంటి? ప్రేమించాలి. హల్లెలూయా. శరీరాన్ని ప్రేమించాలి, ఆయన రక్తమును ప్రేమించాలి, ఆ శరీరమును రక్తమును ప్రేమిస్తూ తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. అందుకని అయోగ్యముగా చెయ్యి వేయకూడదు అంటాడు. అయోగ్యంగా అంటే ప్రేమ లేకుండా తీసుకోవడం కాదు, ఆ శరీరమును ప్రేమించాలి. హల్లెలూయా. యేసయ్య శరీరాన్ని ప్రేమించాలి, యేసయ్య శరీరాన్ని గుర్తు చేసుకోవాలి, యేసయ్య రక్తాన్ని ప్రేమించాలి, గుర్తు చేసుకోవాలి. ఆరాధన అంటే నీవు సమస్తము కూడా ఆయనకు సమర్పించుకోవడం. హల్లెలూయా. నీ జీవితంలో ఏది కూడా ఇక నాకు కాదు ప్రభువా, నీకే అనేటువంటి విధంగా దేవుడితో గడపడం. చూడండి, ఇంకొక వచనాన్ని కూడా చూద్దాము. కీర్తనల గ్రంథములో నుండి 22వ కీర్తన 3వ వచనం. 22:3. ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. చాలు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఇశ్రాయేలు అంటే? ఇశ్రాయేలు ఎవరు అంటే యాకోబును దేవుడు ఇశ్రాయేలు అని పిలిచాడు. హల్లెలూయా. యాకోబును దేవుడు ఇశ్రాయేలు అని పిలిచాడు. ఎందుకు యాకోబుని ఇశ్రాయేలుని పిలిచాడంటే యాకోబు దేవుడితో పెనుగులాడాడు. హల్లెలూయా. దేవుడితో పోరాడి గెలిచాడు. హల్లెలూయా. దేవుడి యొక్క ఆ సన్నిధి నాకు వదిలిపెట్టద్దు, నన్ను దీవించకుండా వెళ్ళొద్దు అని దేవుడితో పెనుగులాడినప్పుడు దేవుడు అన్నాడు, యాకోబు, ఇక నీ పేరు యాకోబు కాదు, మోసగాడు కాదు, ఇశ్రాయేలు. హల్లెలూయా. ఇశ్రాయేలు అనే పేరు దేవుడే పెట్టి ఆ ఇశ్రాయేలు స్తోత్రములు చేస్తుంటే ఆ స్తోత్రముల మీద కూర్చునేవాడంట మన దేవుడు. హల్లెలూయా. ఆ స్తోత్రముల మీద కూర్చునేవాడు. ఈరోజు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనం ఆ ఇశ్రాయేలు ఎవరు? ఆ ఇశ్రాయేలు పోరాడి గెలిచినవాడు. యేసు ప్రభు ఎవరు అంటే మరణాన్ని జయించి గెలిచినవాడు. ఇప్పుడు యేసు క్రీస్తునందు మనము ఆ స్తోత్రము చెప్తుంటే దేవుడు ఆ స్తోత్రముల మీద ఆసీనుడుగా ఉంటాడు. హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. నా మట్టుకైతే నేను ప్రతి విషయాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. అది ఎవరికి బయటకు కనబడదు, కానీ నేను చెప్పుకుంటుంటాను. దేవానికి స్తోత్రం అంటాను. ఆయన సన్నిధితో నింపబడ్డానికి ఇష్టపడతాను. ఆయన నాతో వస్తే నేను ఏదైనా చేయగలను. హల్లెలూయా. ఆయన నాతో రాకపోతే నేనేం చేయగలను? కాబట్టి స్తోత్రములు చెప్పడం ప్రారంభిస్తాను. స్తోత్రములంటే ఏమిటి? స్తోత్రములంటే దేవుడు చేసిన కార్యాలు. హల్లెలూయా. స్తోత్రములంటే ఏంటండి? దేవుడు చేసిన కార్యాలు. దేవుడు ఏం చేశాడు? అప్పుడు మనము దేవుని వాక్యం చూడాలి. దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలు ప్రజలకు ఐగుప్తు దేశములో నుండి, బానిసత్వంలో నుండి విడిపించాడు. ప్రభువా, నువ్వు విడిపించిన దేవుడవయ్యా, నీకు స్తోత్రము నాయన. అలాగే ఎర్ర సముద్రంలో పాయలు చేశాడు, మన్నాను కురిపించాడు, పంటను చీల్చాడు, 6 నెలలపై ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు, మారాన్నిటిని మధురముగా మార్చాడు. ఎన్ని కార్యాలు చేశాడు దేవుడు. ఈ కార్యాలన్నిటినీ కూడా నువ్వు నోటితో పలకడమే స్తుతులు. హల్లెలూయా. నువ్వు నోటితో పలకడమే, చెప్పండి, అది నువ్వు స్తుతులు చెల్లించుట ద్వారా నీవేం చేస్తున్నావు అంటే దేవుడు వచ్చి ఆ స్తుతుల మీద ఆసీనుడు అవుతాడు. అంటే ఆయనే సింహాసనాన్ని వేసుకుంటాడు. సింహాసన ఆసీనుడవు పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. సింహాసన ఆసీనుడవు, చప్పటి కొడుతూ, పరిశుద్ధుడా,
పరిశుద్ధుడా. ఆరాధన యేసు ఆరాధన, ఆరాధన యేసు ఆరాధన, ఆరాధన ఆరాధన యేసు ఆరాధన. సింహాసన ఆసీనుడవు పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. సింహాసన ఆసీనుడవు పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. కెరూబులు సెరాపులు రోషేడి మా పరిశుద్ధుడా. కెరూబులు సెరాపులు రోషేడి మా పరిశుద్ధుడా. ఆరాధన యేసు ఆరాధన, ఆరాధన యేసు ఆరాధన, ఆరాధన యేసు ఆరాధన. ఆరాధన యేసు ఆరాధన. ఏడు దీపాస్తంభాలలో నడిచిరి మా పరిశుద్ధుడా. ఏడు స్తంభాలలో నడిచిరి మా పరిశుద్ధుడా. ఆరాధన యేసు ఆరాధన, ఆరాధన యేసు ఆరాధన, ఆరాధన యేసు ఆరాధన, ఆరాధన. ఆమేన్. కాబట్టి స్తుతుల మీద ఆరాధన మనం చేసినప్పుడు దేవుడు ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. దేవుడు మన పట్ల ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉంటాడు. మనకెన్నో ఆలోచనలు ఉంటాయి. ఇది చేయాలి, అది చేయాలి, అది ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి, ఈ పని చేయాలి, డబ్బులు సంపాదించాలి, ఇల్లు కట్టుకోవాలి, ఇలాంటి ఆలోచనలు మనకుంటాయి. ఎప్పుడైతే మనం ఆరాధన చేస్తామో, ఆరాధన చేయగా దేవుడు ప్రత్యక్షమైనప్పుడు దేవుడి ఉద్దేశాలు నీ పట్ల ఉంటాయి. హల్లెలూయా. అప్పుడు దేవుడి ఉద్దేశాలు ఎట్లుంటాయి? బైబిల్ గ్రంథం అంటుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదవండి. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగుబాటన్నిటికంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఈ వచనాన్ని బాగా వినండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున, హల్లెలూయా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఈ మదన్ బాబు ఏం చేయగలుగుతాడు అనేది నాకు తెలియదు, కానీ నా గురించి ఎవరు తెలుసు చెప్పండి? దేవుడు తెలుసు ఎంత చేయగలుగుతాడు, ఇతనిలో ఏమేం టాలెంట్లు ఉన్నాయి, ఇతను ఎలాగా వృద్ధిలోకి వస్తాడు అని మనకంటే మన గురించి ఆయనకు తెలుసు. ఒకవేళ మనం ఆలోచిస్తే ఎంతవరకు ఆలోచించగలుగుతాం? మన ఊరు, మన బంధువులు, మన స్నేహితులు ఇంతవరకు ఆలోచిస్తాం. వీళ్ళ మధ్యలో మనం ఏదో పని చేసుకోవాలి అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటాడు? మనలో
ఎంత చక్కగా రాశాడండి ఆ మాట. కార్యసాధకమైన తన శక్తి చొప్పున, హల్లెలూయా, ఆయన శక్తి మనలో కార్యము చేసి అది సాధకం అవ్వాలట. హల్లెలూయా. అంటే అది జరగాలి, అది చెయ్యగలగాలి. దావీదును తీసుకోండి. దావీదు ఎక్కడున్నాడు? గొర్రెలు కాసుకుంటూ అరణ్యంలో. దావీదు ఏమనుకుని ఉంటాడు? ఈ గొర్రెలు బాగా మేపడం ఎట్లా, ఈ గొర్రెల్ని ఏ దారిలో తీసుకెళ్ళాలి, ఎక్కడికి తీసుకెళ్ళి పచ్చిక ఉంటుంది, ఎక్కడికి తీసుకెళ్తే నీళ్లు ఉంటాయి, మళ్ళీ చీకటి పడకుండా జాగ్రత్తగా ఇంటికి ఎట్లా తీసుకెళ్ళాలి, మధ్యలో ఏదైనా అపాయం వస్తే నేను ఎలాగ ఉండాలని, ఇంక ఇదేనా పని ఏమనుకుని ఉంటాడు చెప్పండి? ఇదేనా పని. అందుకని ఆ గొర్రెలు మేపుకుంటూ దావీదు ఎన్నో కీర్తనలు రాశాడు, ఆరాధన చేశాడు దేవుడికి. హల్లెలూయా. ఎన్ని పాటలు పాడాడు? ప్రభువాని సముఖమునందు సంతోషము కలదు, హల్లెలూయా సదా పాడెదన్, హల్లెలూయా సదా పాడెదన్. ప్రభువా ఎన్ని పాటలు పాడి ఉంటాడు అంటే, గొర్రెలు కాస్తున్నాడు, దేవుడి సన్నిధిని అనుభవిస్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు. అయ్యి నువ్వు చేసే పని ఏంటి? గొర్రెలు కాసే పని. ఎందుకు పాటలు పాడుతున్నావు? ఎందుకు ఆరాధన చేస్తున్నావు? ఎందుకయ్యా నువ్వు పాటలు పాడేది? ఆరాధన చేసేది దేనికి? దేవుని గుర్తు చేసుకునేది దేనికంటే? దేవుడి మీద ప్రేమ ఎలా కనపడుద్ది మరి? హల్లెలూయా. నేను దేవుడిని ప్రేమిస్తున్నా. దేవుడిని ప్రేమిస్తే ఏం చేయాలా? ఆరాధన చెయ్యాలా. భార్యాభర్తలు కూడా వాళ్ళు ప్రేమను ఎట్ట తెలియపరుస్తారు? ఎలా? ఒక పాటలాగా పాడతారు కొన్నిసార్లు పేరు పెట్టి. ఆదాం కూడా అవ్వని ఒక పాట పాడాడంట, నా ఎముకలలో ఎముక అన్నాడంట, నా మాంసములో మాంసం అని పాట పాడాడంట. ఎవరి మీద? అవ్వ మీద. అంటే ప్రేమ బయటకు రావాలంటే అది ఒక గీతములాగా, ఆరాధనలాగా వస్తుంది. దావీదు ఏం చేస్తున్నాడు? దేవుని ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఏమొస్తున్నాయి దావీదుల నుండి? గీతాలు వస్తున్నాయి, కొత్త కొత్త కీర్తనలు వస్తున్నాయి, పాటలు వస్తున్నాయి. అలా పాటలు పాడుతుంటే అతను అనుకున్నాడు, నేను దేవుడిని ప్రేమిస్తున్నాను కదా, నేను ఇలా పాడుకుంటున్నాను. కానీ దేవుడు ఏమంటున్నాడు? నా కుమారుడా, నువ్వు ఇలా పాడుకుంటే నేను వచ్చి ఇక్కడికి నీ దగ్గరికి వచ్చి నివాసము చేస్తున్నాను. హల్లెలూయా. నీ దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడు? నివాసం. దేవుడు వచ్చి దావీదు దగ్గరికి వచ్చి నివాసం చేస్తున్నాడు. సింహం వచ్చింది గొర్రె పిల్లలు తింటానికి. సింహం రాగానే ఈ 14 ఏళ్ళ 15 ఏళ్ళ బాలుడు వెళ్ళి సింహము నోరుని ఇటు చీల్చేసాడు. ఎటు చీల్చేసాడు? 2 చేతులతో. ఎవరిచ్చారు శక్తి? ఎవరండి? ఇంత చదువుకున్నాం కదా, మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున, హల్లెలూయా. ఏ శక్తి? ఆయన శక్తి చొప్పున దావీదుకి దేవుడు ఏం చేశాడు? 2 చేతులతో సింహపు నోటిని చీల్చివేయడానికి దేవుడు శక్తి ఇచ్చాడు. ఆ తర్వాత గొలియాతు దగ్గరికి వెళ్తున్నాడు. గొలియాతు అంతెత్తుగా ఉంటే దావీదు ఇంత చిన్నగా ఉండి వెళ్తున్నాడంట. నా దేవుడి నామములో నేను వస్తున్నాను వెళ్తున్నాట. ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి? దేవుని యొక్క శక్తి దావీదులోకి వచ్చింది. దావీదుకు లేదా ఆ శక్తి అంతకుముందు. కేవలం దావీదు దేవుణ్ణి ఆరాధించడం వలన దేవుని శక్తి దావీదుకు వచ్చింది. ఏమండి, ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అప్పుడు దావీదును దేవుడు అంటున్నాడు, దావీదు తెలియదు కదా, ఆడ గొర్రెలు కాసుకుంటున్నాడు. దావీదును గురించి దేవుడు ఏం చేశాడంటే సమూయేలుతో మాట్లాడు, సమూయేలు నువ్వు లేచి తైలపు కొమ్మును తీసుకొని యెష్షయి కుమారుల్లో నేను చూపించే ఒక కుమారుని నువ్వు అభిషేకించయ్యా అన్నాడు. ఎవరి గురించి దేవుడు పంపిస్తున్నాడు సమూయేలుని?
గొర్రెలు కాసుకునే దావీదు కొరకు సమూయేలును పంపిస్తున్నాడు దేవుడు. అంటే దావీదు అడిగాడా, నన్ను రాజుని చేయి అడిగాడా? అడగలా. కానీ దావీదులో ఉన్న తలాంతులు దేవుడికి తెలుసు. హల్లెలూయా. దావీదుకే తెలియదు, నేను రాజును, నేను యుద్ధం చేయగలనా, నేను శత్రువులను పారద్రోలగలనా, దావీదుకే తెలియదు. అని దావీదులో దేవుడు రాజును చూశాడు. హల్లెలూయా. వెళ్ళిపోయాడు, సమూయేలు వెళ్ళిపోయాడు. అందరినీ పిలిచిన వారందరినీ వీళ్ళు కాదు వీళ్ళు కాదు వీళ్ళు కాదు అంటే యెషయి అంటున్నాడు సమూయేలు, ఇంకెవరైనా ఉన్నారయ్యా అంటే, ఉన్నాడు కానీ వాడు గొర్రెలు కాసుకునేవాడు, వాడికి ఏం తెలుసు, కత్తి పట్టుకోవడం రాదు. పిలు రాగానే దేవుడు అంటున్నాడు సమూయేలుతో, ఇతనే నేను ఎన్నుకున్నవాడు, ఇతని మీద నీ యొక్క తాయిలకు కొమ్మని తీసుకొని అభిషేకించు అనగానే అతని మీద అభిషేకిస్తావు. చూసే వాళ్ళకి ఎట్లా ఉంటుందో తెలుసా? ఎంత ఎర్రి పట్టినోడయ్యా ఈ సేవకుడు, ఎంత గర్వం. సైన్యంలో పనిచేసే వాళ్ళు కాదని సైన్యంలో పనిచేసే వాళ్ళని కాదని గొర్రెలు కాసుకునే వాడిని తీసుకొచ్చి రాజుగా అభిషేకించాట. పిచ్చి పట్టిందా? చెప్పండి, ఏమంటారు? అంటారు కదా, యెషయి కుమారుల్లో 7 సైన్యంలో ఉన్నోళ్ళు, ఈ దావీదు మాత్రమే గొర్రెలు కాసుకుంటారు. సమూయేలు వచ్చి ఏమంటాడు, ఇదిగో దావీదు మీద అభిషేకించిన దేవుడు చెప్తే ఏమనుకుంటారు? అప్పుడు తండ్రి కూడా నమ్మలా, అన్నలు కూడా ఏదో పిచ్చిలే, ఏదో వచ్చాడు సేవకుడు అంటాం, ఏదో ముద్ద పెడితే తినిపోక ఎదురు కొంతమంది అంతే కదా సేవకులు చిన్న చుట్టూ. అందుకని ఏం చేశాడు దావీదుని తండ్రి, పోయి అన్నలకు క్యారేజ్ ఇచ్చిరాపో. క్యారేజా? ఏది నన్ను సమూయేలు రాజుగా అభిషేకిస్తే నువ్వేంది క్యారేజ్ ఇచ్చి రమ్మంటావు అన్నాడు. ఆయన అభిషేకించాడంట, ఈయనేమో క్యారేజ్ తీసుకురమ్మంటాడు. సరే పోదాం. ఆడికెళ్ళి చూస్తే గొలియాతున్నాడు, ప్రగల్భాలు పలుకుతున్నాడు. దావీదులో దేవుడికి తెలుసు కదా ఏంటి శక్తి, శత్రువుని పారద్రోలగలిగే శక్తి. ఊరుకుంటాడు దావీదు? ఊరుకోడు. పోయి అన్నలు అడుగుతున్నాడు, ఏందన్నా ఏంది అతనేంది, నీకెందుకురా చిన్నపిల్లాడు పో. ఊరుకోలా, మళ్ళీ పక్కకు పోయాడు. ఇంకొకరిని అడుగుతున్నాడు. సౌలు గమనించాడు, ఎవరు ఏంటి బాబు నేను వెళ్తా అంటాడు. హల్లెలూయా. యుద్ధానికి ఎవరు వెళ్తారట? నువ్వేం వెళ్తావు నాయన, నువ్వు చిన్నపిల్లాడు కదా. నేను గొర్రెలు కాసేటప్పుడు సింహాన్ని చీల్చేసి నిజంగా వెళ్తావా? వెళ్తా. దావీదులో అటువంటి విశ్వాసాన్ని దేవుడు ముందుగానే చూశాడు. చప్పడకూడదామా? ఒకసారి చప్పడకూడదామా? దావీదులో దేవుడి మీద అంతటి విశ్వాసాన్ని దేవుడు ముందుగానే చూశాడు కాబట్టి సమూయేలు పంపించాడు. సమూయేలు వెళ్ళి అభిషేకించాడు. ఇప్పుడు ఎంతమంది? సౌలు రాజు భయపడిపోతున్నాడు, కొడుకులు భయపడిపోతున్నారు, సైన్యాధిపతులు భయపడిపోతున్నారు, దావీదు యొక్క అన్నలు భయపడిపోతున్నారు. అందరు గుడారాల్లో కూర్చొని ఉంటే దావీదు నేను వెళ్తాను అని వెళ్ళి గొలియాతుని హతమార్చినట్టుగా మనం చూస్తాం. కారణం ఏంటి? ఆరాధన చేయటం ద్వారా దేవుడి సన్నిధి దావీదుకు తోడుగా ఉండి దావీదులో ఉన్న హిడెన్ టాలెంట్స్, లోపల ఉన్నటువంటి వాటన్నిటిని వెలికి తీసి అందరి ముందు ప్రత్యక్షపరిచాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కోసారి కొంతమంది అంటారు మనల్ని, మన పై రూపం చూసి అంటారు ఏమని, నీవా అసలు నీ దగ్గర 4 రూపాయలు లేవు, నువ్వేం చేస్తావు పెళ్ళి, నువ్వా ఇల్లు కడతావా, ఏంది నువ్వు కట్టేది ఇల్లు, ముందు నువ్వు భోజనం చేయి సారిగా. ఏం చూసి మాట్లాడతారు? మన దగ్గర ఉన్నటువంటి వాటిని చూసి మాట్లాడతారు. కానీ దేవుడికి నువ్వు ఆరాధన చేస్తే, ఒకసారి నేను నా జీవితంలో జరిగింది చెప్పు. దేవుడు నాకేమన్నాడంటే 2000 అంటే మీరు ఒకవేళ ఇప్పుడు ఇట్లా చెప్తున్నా అంటే నేను 2012వ సంవత్సరంలో దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. అప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాము. దేవుడు ఇచ్చిన దర్శనం ఏంటంటే, ఈ ప్రాంతంలో ఒక పెద్ద మందిరం కడతాం. హల్లెలూయా. ఈ ప్రాంతంలో పెద్ద చెప్పాలి మందిరం కడతాం.
జనాలు బాగా వస్తూ ఉన్నారు ప్రార్థన చేయించుకోవడానికి. ఆ దర్శనం చూసిన తర్వాత దర్శికి ఒకసారి వచ్చాము. వచ్చిన తర్వాత ఈ దర్శిలో ఒక సిస్టర్ వాళ్ళు ఉంటే ఆమెకు చెప్తున్నా ఈ దర్శనాన్ని ఏమని, ఇట్లా దేవుడు ఇట్లా చూపించాడంటే ఆమె నవ్వింది. ఆమె భర్త కూడా నవ్వాడు. ఎందుకు నవ్వారంటే, ఇక్కడ ఎకరం ఎంతో తెలుసా, ఇక్కడ చర్చి కట్టుకోవడానికి 15/30 అంటే ఎంత, 15 అడుగులు వెడల్పు 30 అడుగులు పొడవు కట్టుకోవడానికి పాస్టర్లు 100 రకాలుగా ఇంటింటికి తిరిగి అమ్మ చర్చి కట్టుకుంటానమ్మా, సిమెంట్ బస్తా ఇప్పి అమ్మా లేకపోతే అని అడుగుతుంటారు. నువ్వేమంటున్నావు, ఎకరం అంటున్నావా? అసలు ఏమనుకుంటున్నావు, ఇక్కడ విశ్వాసులు ఏమన్నా ఉద్యోగస్తులు ఉన్నారనుకుంటున్నావా? అందరూ కూడా పనులు చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు. వాళ్ళు నీకు ఎంత డబ్బులు ఇచ్చి ఇక్కడ నీకు ఇది చేస్తారు అంటే నవ్వాడు అతను. ఏందో నువ్వు మాట్లాడేది, చెప్పడానికి కూడా అర్థం ఉండాలి. నువ్వే ఏదో సేవ చేస్తావు, వస్తావు పోతావు, నువ్వే కష్టంగా ఉంటే నీకేందయ్యా ఇవన్నీ. ఒక నోట్లో మనసులో అనుకుని ఉంటాడు, అన్నీ దొంగ మాటలు చెప్తుంటారు ఈ పాస్ అనుకున్నాను. ఇందాక అన్నా కదా, దావీదుని యెషయి అభిషేకిస్తే ఏమనుకుంటుండొచ్చు, దావీదు అది ఏమన్నా గుర్తుందా, ఏందో అనిమాలను పిలిపించాడు మమ్మల్ని అందరినీ. సరే సైన్యంలో పనిచేసే వాళ్ళన్నా అభిషేకిస్తాడంటే దావీదుని గొర్రెలు కాల్చుకునే వాడు కనిష్ఠుడు, ఇంత వయసు లేదు వాడికి. అట్లా అది నేనేం చేశానంటే, ఒక మాసపత్రికలో అప్పుడే దేవుడు నాకు ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి ప్రార్థన చేయండి అని ప్రింట్ చేయించి పెట్టా. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన దర్శనాన్ని బట్టి ప్రార్థన చేయాలి. ఇప్పుడు మరి అది కనపడుతుందిగా. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఇచ్చింది ఇప్పుడు కనపడుతుందిగా. ఇప్పుడు ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో, చెన్నై నుంచి, విజయవాడ నుంచి, ఎక్కడో కర్ణాటక నుంచి, హుబ్లీ నుంచి ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్తున్నారుగా. హల్లెలూయా. అరే వెంకటాచలంపల్లిలో వాళ్ళ వస్తుంది ఇక్కడికి అంటే, లేదు వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్తున్నారు. అంటే దేవుడు ఆరాధన చేస్తే మనకు తెలియకుండానే మనం ఏం చేయాలో, మన ఊహకు మించినటువంటి కార్యాలు మన జీవితంలో చేస్తాం. అందుకని నువ్వు అనుకుంటావు, నేనేం చేయగలుగుతాను, నేను ఇల్లు కూడా కట్టలేను, నేను పిల్లలు ఎట్టు చేయాలి, ఆ పిల్లడు ఉద్యోగం ఎట్టా, ఎన్ని ఆలోచన చేస్తావు. కానీ నీకు తెలుసా, నువ్వు ఆరాధన చేసి చూడు. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించు. అసలు నీకు ఎంత గొప్ప కార్యాలు నీ పట్ల చేస్తాడో నువ్వు తర్వాత సాక్ష్యం చెప్పు. ఆమేన్. హల్లెలూయా. అందుకని దావీదు జీవితంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి అందరూ ఆశ్చర్యపోయారట. సౌలు రాజుకి 1000, దావీదుకు 10,000 అన్నారట. హల్లెలూయా. ఎన్ని? సౌలు రాజుకి ఎన్ని? 1000 స్తోత్రాలు, దావీదుకి 10,000 స్తోత్రాలు. అంటే సౌలు రాజు కన్నా దావీదుకి దేవుడు ఘనతను. హల్లెలూయా. అరే సౌలు రాజు ఎంతటోడు, 50 ఏళ్ళు ఉంటాయి, దావీదు 15-16 ఏళ్ళు. అయ్యో, సౌలు రాజు కంటే దావీదు ఎక్కువ. అంటే దేవుడు వయసును చూడటం, దేవుడు విధేయతను చూస్తాడు. ఏం చూస్తాడు చెప్పాలి. మనం ఏం చూస్తాం, వయసు, ఆ పిల్లడు పెద్దోడు, వాడి మంచి పెద్ద గొప్ప. దేవుడికి ఏం కావాలి? విధేయత. దావీదులో దేవుడు విధేయత చూశాడు కాబట్టి తన అన్నలందరినీ తీసి పక్కన పడేసి దావీదుని ఎన్నుకున్నాడు. దావీదులో దేవుడు విధేయతను చూశాడు కాబట్టి సౌలు రాజు కన్నా దావీదుకి ఎక్కువ ఘనత ఇచ్చాడు. హల్లెలూయా. సౌలు రాజును తొలగించి ఆ స్థానమును దేవుడు దావీదుకు ఇచ్చాడు. ఆమేన్. అందుకని ఆరాధన చేసేటువంటి వాళ్ళు ఎంత గొప్ప కార్యాలు ఉంటాయంటే, నువ్వు బాధపడాల్సిన అవసరంలా దేవుడు నిన్ను అనేకుల కంటే ఎక్కువగా తలలాగా నిన్ను పెడతాడు. ఆమేన్.